హాగా దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ వర్ష గారు మన పక్కనే ఉన్నారు, మరిన్ని వివరాలు ఆయనతో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ చేశారా? చేస్తాను. ఏం తిన్నారు? ఇడ్లీ పూరి. నేను ఇడ్లీ తిన్నా, అందుకే ఓపిక చాలా తక్కువ ఉంది. ఓపిక తక్కువ ఉందా ఇడ్లీ తింటే? అదేంటి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే మీ ముందర నిలబడినారు కదా, అందుకే ఓపిక తక్కువ ఉంది. ఓకే. అండ్ వేణు గారికి మీకు రిలేషన్ ఏంటండి? ఇంట్లో నా బ్రదర్ ఎలాగా, వేణు అన్న కూడా అలానే. అండ్ అంటే ప్రతి ఒక్కరికి అంటే ఒక ఆర్టిస్ట్కు మేకప్ చాలా ముఖ్యం. ఓకే, మేకప్ గర్ల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మేకప్ అనేది నా దృష్టిలో ఒక లైఫ్ అంట. నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక లైఫ్ అంటాను, వేసుకునే వాళ్ళకి కూడా ఒక లైఫ్ అంట. మేకప్ లేకపోతే ఈరోజు ఆర్టిస్టే లేరు అంటారు. అంటే మేకప్ లేకుండా కూడా చాలా చేస్తూ ఉంటారు, కానీ గ్లామర్ అయినా ఏదైనా చేయగలదు మేకప్ అంట. వర్ష గారి ఎప్పటి నుంచో క్వశ్చన్ అడుగుదాను ఉన్నా, ఇప్పుడు దొరికారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ష గారు యాక్టర్ కాకపోతే ఏమయ్యేది? ఈ క్వశ్చన్ నన్ను ఇప్పటికి వచ్చి ఎవరు అడగలేదు, అందుకే నేను అడిగానండి. అవ్వకపోతే ఏమయ్యేదాన్ని? బేసిక్గా నాకు కూడా క్వశ్చన్ మార్క్. నేను ఎప్పుడు థింక్ చేయలేదు, అస్సలు ఎప్పుడు థింక్ చేయలేదు. ఇది కాకపోతే ఏమయ్యేదాన్ని ఏమో, అంటే ఇంకొకటి ఏమీ లేదు, ఇంకొకటి ఏం థింక్ చేయలేదు నేను. సో ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి. ఇది కాకపోతే ఒక అనాథ ఆశ్రమం పెట్టి చిన్నపిల్లలందరినీ చూసుకునేదాన్ని అనుకుంటా. హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ అనుకుంటా. హెల్పింగ్ నేచర్ ఎక్కువ కాదు, నాకు లేని వాళ్ళ పిల్లలంటే ఇష్టం, ఉన్న వాళ్ళ పిల్లలంటే ఇష్టం, లేని వాళ్ళ పిల్లలంటే ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు బైక్ లేదు, కొనిస్తారండి? మీరు పిల్లలు కాదు కదా, చిన్నపిల్లలండి. మీరు ఏ వాచ్మెన్ పిల్లో లేకపోతే మా ఇంట్లో పని వాళ్ళ పిల్లలు అయితే నేను చూసుకునేదాన్ని. అండ్ చాలా మంది బిగ్ బాస్కి వెళ్తున్నారు, వైరల్ అవుతున్నారు, బట్ మీరు ఎందుకు వెళ్ళకున్నారు? అది నాకు ఫైటింగ్స్ అంటే కొంచెం భయం. సో అది ఫేస్ చేసే అంత ధైర్యం నాకు ఇంకా రాలేదు. ఒకవేళ ధైర్యం వచ్చిన రోజు తప్పకుండా బిగ్ బాస్కి వెళ్తాను. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగానే, అంటే ఆ ఫైట్స్ చూసి భయం వేస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఎక్కువ మనం చూస్తున్నాం, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా చాలా చేంజెస్ వచ్చాయి. గేమ్స్ కానీ అక్కడ ఉండే ఫైట్ కానీ చాలా టఫ్ ఉంది. సో అది నేను బీట్ చేయగలనా లేదా అనేది థింకింగ్. బేసిక్గా ఎక్కువ ఫైట్స్ నేను చేయలేను. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, మీకు మిలియన్లలో వ్యూవర్షిప్ ఉంది. ఓకే, బట్ మూవీస్ ఎందుకు చేయకున్నారు మీరు? బిగ్ మూవీస్ అంటే ఇప్పటి వరకు బేసిక్గా ఇంట్లో ఒప్పుకోలేదు మూవీస్ చేయడానికి. సో ఇప్పుడే నేను స్టోరీస్ వింటున్నాను, ఏదైనా బెస్ట్గా వస్తే చేద్దామని చూస్తాను. ఓకే, అండ్ మీ ఫేవరెట్ యాక్టర్ మన టాలీవుడ్లో హీరో ఇన్ స్టార్స్? నాగ చైతన్య, అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు వచ్చింది, మీ ఫీలింగ్ ఏంటి? అబ్బా, నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అసలు అల్లు అర్జున్ గారు స్టైల్కి ఏదైనా ఇవ్వచ్చు. ఆయనకున్న ఏ మూవీకైనా ఆయన ప్రాణం పెట్టి చేస్తారు, అది నాకు చాలా బాగా నచ్చుతుంది. నాగ చైతన్య గారు ఏంటంటే చాలా సెన్సిటివ్, చాలా క్యూట్ లవర్ బాయ్ కాబట్టి నచ్చుతుంది. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్, మేకప్ గర్ల్స్ గురించి అండ్ బాయ్స్ గురించి, మేకప్ ఆర్టిస్ట్ గురించి మీరు ఏం చెప్తారు? చెప్పాను కదా, మేకప్ అనేది లైఫ్ అని చెప్పాను కదా. సో మేకప్ వేసుకునే వాళ్ళు, మేకప్ వేసేవాళ్ళు అందరికీ కూడా ఇది ఒక లైఫ్ అంతే. సో మన ఇంట్లో మన మదర్ ఎలాగా, మేకప్ కూడా అలా. థ్యాంక్ యూ అండి.